మాస్ మహారాజా రవితేజ గారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని యశోద హాస్పిటల్ వాళ్ళు పేర్కొన్నారు. అయితే మరి ఇక మాస్ మహారాజా రవితేజ గారికి సర్జరీ జరిగింది అంటూ వార్తలు వినిపించాయి. కానీ తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అంటూ యశోద హాస్పిటల్లో డాక్టర్స్ తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన యశోద హాస్పిటల్లో రవితేజ గారు అని తెలియగానే హుటాహుటిగా చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక హాస్పిటల్లో రవితేజ గారిని చూసి తను మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే మరి ఇక రవితేజ గారు హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే తను కండరాల నొప్పితో మాత్రమే బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళారంట. అయితే తను 2 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. కానీ తనకు ఎలాంటి సర్జరీ జరగలేదు అంటూ స్పష్టం చేశారు యశోద హాస్పిటల్ డాక్టర్స్. ఇక హాస్పిటల్లో రవితేజ గారు అని తెలియగానే ఎంతో హుటాహుటిగా వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక హాస్పిటల్లో రవితేజ గారిని చూసి తను మాత్రం జస్ట్ అలా కూల్ అయిపోయాడు. ఎందుకంటే హాస్పిటల్లో రవితేజ గారు అనగానే తనకి ఏమైనా ప్రమాదం కావచ్చంటూ ఎంతో కంగారు పడిపోతూ వెళ్ళారు. కానీ రవితేజ గారికి ఏం ప్రమాదం లేదు. తను జస్ట్ అలా కండరాల నొప్పితో బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళారు అంతే. తను కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన డాక్టర్స్. ఆ విషయం తెలిసిన తన అభిమానులు మాత్రం ఏదేమైనా కానీ రవితేజ గారు త్వరగా కోలుకుని మళ్ళీ షూటింగ్లోకి రావాలి, తను బాగుండాలి అంటూ ఎంతోగానో ఎదురు చూస్తున్న తన అభిమానులు సైతం అని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.